మోడీ మాటలు ఏదైతే ఈ పిట్రోడా మాట్లాడటం దాని తర్వాత మోడీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తెర వెనకాల చాలా ఉందంటూ ఎవరైతే పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. టోటల్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. కాంగ్రెస్కి అధికారం ఇస్తే భారతదేశం సంపద అంతా ఎక్కువ మంది పిల్లలకి అనే వర్గానికి దోచిపెడుతుంది, అక్రమంగా దేశంలోకి చొరబడ్డ వారికి దోచిపెడుతుంది, చివరికి మీ తాళిబొట్టును కూడా వదలదు. ప్రధాని నరేంద్ర మోడీజీ చేసిన వ్యాఖ్య ఇది. వారు వీరు అనే భేదం లేకుండా అందరూ ప్రధాని విమర్శిస్తున్నారు. అసలు ఎన్నికల మొదటి విడత ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రధాని ఇలా వ్యాఖ్యం చేయడం సబబా? ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్య చేయడం సమంజసంగా లేదు. అంత అవసరం ఏమొచ్చింది? అన్ని ఎన్నికల సర్వేలు బీజేపీకి స్వతంత్రంగా 321 సీట్లు వస్తాయని చెప్తున్నాయి. ఎన్డీఏకి 347 నుండి 362 మధ్య సీట్లు వస్తాయని చెప్తున్నాయి. ఇది అన్ని ఎన్నికల సర్వేలను కలిపితే వచ్చే సరాసరి సంఖ్య. ఒక సర్వే మాత్రం బీజేపీకి మెజార్టీ వస్తుంది అంటూ గత ఎన్నికల కంటే తక్కువ సీట్లు 278తో పాటు ఎన్డీఏకి 317 సీట్లు రావచ్చు అంటూనే ఐఎన్డీఐ గ్రూప్ కొంచెం ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అభిప్రాయపడింది. ఇది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన స్ట్రాటజీని పోలింది. అఫ్కోర్స్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా ఇదే వ్యూహాన్ని రచించి అమలు చేసింది కాంగ్రెస్. ఎటు మెజార్టీ సర్వేలు బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్తున్న వేళ మోడీజీ కాంగ్రెస్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య మాత్రం సమంజసం కాదు. అనవసరంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ ప్రతి మహిళకి సంవత్సరానికి ₹1,00,000 బ్యాంకులో వేస్తామనే దానికి ప్రచారం చేసినట్టయింది. గత 2 జనరల్స్ ఎన్నికలప్పుడు మోడీజీ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు, కానీ 2 సార్లు విజయం సాధించి పెట్టారు బీజేపీకి. ఈసారి మాత్రం కొంచెం వివాదం కారణమయ్యారని చెప్పుకోవాలి. అయితే మోడీజీ ఒక మతాన్ని నేరుగా పేరుతో టార్గెట్ చేయలేదు. బహుశా బంగ్లాదేశ్ను అక్రమంగా దేశంలోకి వచ్చిన రోహింగ్యాలను ఉద్దేశించి అని ఉండొచ్చు. ఈ కాంగ్రెస్ మేధావులు మాత్రం 2011 జనాభా లెక్కలు చూసి హిందువుల జనాల సంఖ్య ఎంత శాతం ఉందో కాకి లెక్కలు చెప్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ని అక్రమంగా దేశంలోకి చొరబడిన 5 కోట్ల మందిని చాలా కన్వీనియంట్గా విస్మరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వెనుకబడి తరగతుల మహిళలకు ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు కాక అదనంగా సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామనే వాగ్దానాన్ని టార్గెట్ చేస్తూ మోడీ విమర్శించారు. అయితే ఇది మోడీజీ అన్న మాటనా? గతంలో మాజీ ప్రధాని మౌనముని అన్నమాటే మోడీజీ గుర్తు చేశారు. భారతదేశ సంపదలో సింహభాగం హక్కును ముస్లిమ్స్ కలిగి ఉన్నారు కదా మౌనముని అంది. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇలా ఎలా అనగలిగాడు? విచిత్రం ఏంటంటే ఇందిరా హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజీవ్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మన దేశంలో సిక్కుల్ని నమ్మచ్చా అంటూ ప్రశ్నించాడు. 2004లో అదే సిక్కు మతానికి చెందిన మన్మోహన్ సింగ్ చేత ముస్లిం అప్పీజ్మెంట్ ప్రకటన చేయించింది కాంగ్రెస్. దాని బదులు బలహీన వర్గాలకు ప్రథమ హక్కు ఉందని ఉంటే బాగుండేది, ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. మౌనముని నోట వచ్చింది కానీ అనిపించింది ఎవరో మనందరికీ తెలిసిందే. అదే మాటను మోడీజీ కాంగ్రెస్ గ్యారెంటీలు నోటగిస్తూ వ్యాఖ్యానించారు. తప్పే ఉంది. ఇప్పుడు రాహుల్ ఏమన్నాడు? మేము భారతదేశం మొత్తం ఎక్స్రే నిర్వహిస్తాం అంటే ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, ఇలా ఎక్స్రే సర్వే చేసి అప్పుడు ఆ సంపదలో ముస్లిమ్స్కి ఎంత వాటా ఇవ్వాలో నిర్ణయిస్తాడట. మరి దీన్ని ఏమనాలి? ఇదేమన్నా కొత్త కాన్సెప్ట్? వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. 80 ఏళ్ల కిందట నిజంగా జరిగింది. జర్మనీ, హిట్లర్, నాజీ పార్టీ, జార్జ్ సోరోస్ రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే అంటే 1938లో హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ జర్మనీలోని యూదుల ఆస్తుల వివరాలు సర్వే చేయించాడు. తర్వాత యూదులందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంపుకు తరలించాడు. యూదుల ఆస్తులన్నీ నాజీ పార్టీకి వెళ్ళిపోయాయి. ఇది సంపదని పంచడం అంటే. జార్జ్ సోరోస్ పుట్టుకతో యూదుడు కానీ చేసేది క్రైస్తవ మత ప్రచారం. జార్జ్ సోరోస్ అనేవాడు యూదులు వంచడంలో ఎప్పుడు ముందుండే నాజీ పార్టీ అభిమాని. అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కాఫర్ ఎలానో జార్జ్ సోరోస్కి రాహుల్ అలాంటి వాడు. సో వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే కష్టపడి సంపాదించుకున్న వారి సంపదని స్వాధీనం చేసుకుని ఓట్ల కోసం పంచిపెట్టడం అనమాట. రాహుల్ యూరోప్ పర్యటనలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది జార్జ్ సోరోస్ ద్వారా నేర్చుకుని మన దేశంలో అమలు చేస్తాడు. మోడీజీ దీని మీద సరైన సమయంలో స్పందించారు. 2014లో కనుక మళ్ళీ ఎన్నికైనతే నాజీ పార్టీ పథకాన్ని అమలు చేసేది కాంగ్రెస్. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్లో అన్నదేంటో తెలుసా? భారతదేశ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ నుండి హిందువులు పశ్చిమ బంగ్లాకి వలస వచ్చారు మానభంగాల హత్యల నుండి తప్పించుకోవడానికి. 1950 మార్చిలో ప్రధాని హోదాలో నెహ్రూ వెస్ట్ బెంగాల్లో నదియా శరణార్థుల శిబిరాన్ని సందర్శించాడు. నదియా శరణార్థుల శిబిరం అనేది లక్షలాది హిందువులు ప్రాణాల చేతిలో పెట్టుకుని తూర్పు పాకిస్తాన్ నుండి వెస్ట్ బెంగాల్లోకి వచ్చిన శరణార్థుల శిబిరం. శరణార్థుల శిబిరంలో హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలు ఉండడం చూశాడు నెహ్రూ. బెంగాల్లో వివాహమైన మహిళలు మంగళసూత్రంతో పాటు చిన్న శంఖం, అది అసలు శంఖం కావచ్చు లేదా బంగారంతో చేసిన చిన్న శంఖం ధరించడం సంప్రదాయం చూసి నెహ్రూ బెంగాల్ నుండి తిరిగి ఢిల్లీ వచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రసంగిస్తూ తూర్పు పాకిస్తాన్ హిందువుల మీద హింస జరిగితే హిందూ మహిళల మెడలో మంగళసూత్రాలు ఎలా ఉన్నాయని ఎదురు ప్రశ్నించాడు. అంటే హిందూ మహిళల మెడలో బంగారంతో చేసిన మంగళసూత్రం ఉండకూడదు అన్నమాట నెహ్రూ దృష్టిలో. అక్కడతో ఆగిపోలేదు నెహ్రూ. 1950లో పాకిస్తాన్ అధ్యక్షుడు లియాఖత్ అలీ ఖాన్తో ఒప్పందం చేసుకున్నాడు నెహ్రూ. లియాఖత్ అగ్రిమెంట్గా ప్రసిద్ధి అయిన ఆ ఒప్పందం ప్రకారం తూర్పు పాకిస్తాన్ నుండి హిందువులు వెస్ట్ బెంగాల్లోకి రాకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి అని. తూర్పు పాకిస్తాన్ నుండి శరణార్థులు ఎవరు భారత్కి రాకుండా చట్టం చేశాడు నెహ్రూ. 1950 నుండి 1971 వరకు 25 లక్షల మంది హిందువులు ప్రాణాలు వదలడం జరిగింది తూర్పు పాకిస్తాన్లో. ఇక బలవంత మత మార్పిళ్ళు అయితే ఎన్ని జరిగాయి అనేది లెక్కలేదు. 1992లో అజ్మీర్లో జరిగిన వరుస మానభంగాల కేసులో నిందితుడు ఫరూక్ చిఫ్తీ రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కానీ ఎలాంటి చర్యలు లేవు.
వారం క్రితం హుబ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ హిరేమత్ కూతురు నేహా లవ్ జిహాద్కి హత్యకు గురైతే కేసు లేదు. సదరు కాంగ్రెస్ నాయకుడు అచ్చం కేరళ స్టోరీలో సినిమాలో జరిగినట్టు నా కూతురు విషయంలో కూడా జరిగిందంటూ ప్రధాన నిందితుడు ఫారాజ్తో పాటు 8 మంది పేర్లను బయటపెట్టాడు. కానీ సిద్ధరామయ్య మాత్రం అది వ్యక్తిగత కక్ష వల్ల జరిగిందని కొట్టిపారేశాడు. మావో కల్చరల్ రెవల్యూషన్, హిట్లర్ ఫైనల్ సొల్యూషన్, చావేజ్ బొలీవియా విప్లవం, స్టాలిన్ కలెక్టివైజేషన్, ఇలా సోషలిస్ట్ సిద్ధాంతం పేరు జరిగే మారణహోమం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అదే సిద్ధాంతాన్ని సోరోస్ సలహాతో మన దేశంలో మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో సిద్ధరామయ్య ముస్లింస్ని బీసీ కులాల జాబితాలో చేర్చాడన్న సంగతి మళ్ళీ ఎంతమందికి తెలుసు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. అయోధ్య సమస్య పరిష్కారం అయ్యింది, కాశీ మధులు పెండింగ్లో ఉన్నాయి. యూసీసీ అమలు కావాలంటే బీజేపీకి 400 సీట్లు అవసరం. అందుకే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో మోడీజీ ప్రచారం చేస్తున్నారు. 400 సీట్లు గెలిచి యూసీసీ అమలైతే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది. కాంగ్రెస్ ఒకటేనా తెగులు దేశం పార్టీ, టీఆర్ఎస్, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కూడా కనుమరుగవుతాయి. సనాతన ధర్మం, డెంగ్యూ, మలేరియా లాంటిది నాశనం చేయాలి ఉదయనిధి స్టాలిన్. వినాయకుడు అనేవాడు మిర్జా రియాజ్ కేరళ. వాట్ ఈస్ దిస్ సెంగోల్ నాన్సెన్స్ బ్రెట్టాస్ కేరళ. రేహాన్స్ బీఫ్ జిందాబాద్ ఓవైసీ హైదరాబాద్. 10 నిమిషాలు ఆర్మీని పక్కన పెడితే అక్బరుద్దీన్. భారత్ తేరే తొక్కడే కరెంగే జేఎన్యూ ఢిల్లీ. ఫైనల్ టచ్ అరియం మలరూర్ వెచ్చోడ. వరుణ్ వింతే కలన్మర్. మలయాళంలో అన్న ఈ వాక్యాలకు అర్థం ఏంటో తెలుసా? ప్రిపేర్ ఫర్ యువర్ ఫ్యూనరల్ అండ్ డెత్ ఈజ్ కమింగ్. అంతమయాత్రకు సిద్ధంగా ఉండు, నీ చావు దగ్గరలో ఉంది. ఈ వాక్యాలను బిగ్గరగా అరుస్తూ అన్నది 7 ఏళ్ల పిల్లవాడు తన తండ్రి భుజం మీద కూర్చుని మరీ పిఎఫ్ఐ నిషేధానికి గురి కాకముందు కేరళలో పిఎఫ్ఐ ఒక ఊరేగింపు నిర్వహించినప్పుడు ఆ 7 ఏళ్ల పిల్లోడు అన్న మాటలు ఇవి. కిరోసిన్ ఇప్పటికే చల్లుంది. రాహుల్ ఇవే వివాదాలు కావన్నమాట. మోడీజీ జస్ట్ లక్షద్వీపంలో కుర్చీ వేసి కూర్చున్నందుకు మాల్దీవులు టూరిజం సంక్షోభం పడింది. మరి అలాంటి భారతదేశ సంపదని ఎక్కువ మంది పిల్లలు అనే వర్గానికి దోచిపెడుతుందనే మోడీజీ అనగానే ఎందుకంత ఉలిక్కిపడింది కాంగ్రెస్? మల్లికార్జున ఖర్గే హుటాహుటిని మోడీజీ అపాయింట్మెంట్ కోసం ఎందుకు అడిగాడు? ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి వివరంగా చెప్పడానికంట. అదేదో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరంగా చెప్పొచ్చు కదా. మోడీజీ వ్యాఖ్య వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా మాల్దీవులకు పట్టిన గతే పడుతుందని భయపడటం వల్ల సంపదను పంచడం తప్పు కాదు అంటూ రాజీవ్కి సన్నిహితుడైన శామ్ పిట్రోడా మరో డ్యామేజీ ప్రకటన చేశాడు. శామ్ పిట్రోడా ఏం చెప్తున్నాడు? అమెరికాలో చనిపోయిన వారి ఆస్తులు 50% అక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మిగతా 45% అతని వారసులకు ఇస్తుంది అని. అంటే దీని అర్థం భారత్లో కూడా అలాంటి చట్టాన్ని అమలు చేస్తుంది కాంగ్రెస్ అనే కదా. సో మరో వెనిజులా, బొలీవియా, క్యూబా, రష్యాలాగా భారత్ కూడా చేస్తుందన్నమాట. మల్లికార్జున ఖర్గేకి మోడీజీ అపాయింట్మెంట్ ఇక అవసరం లేదు. ఇకపోతే మ్యాటర్ క్రిస్టల్ అండ్ క్లియర్. బీజేపీ ఎటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అందులో చైనాకు కూడా సందేహం లేదు. కాకపోతే రామ్ నామ్ సత్యాయిలాగా చివరి ప్రయత్నంగా తన వంతు బిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు పెడుతోంది మోడీ ప్రధాని కాకూడదని. అందుకే ఎక్కడో జర్మనీలో ఉండి భారత్కి రావాలంటే భయపడే సొంట ధ్రువరాతి గాడి చేత దక్షిణాది భాషలో వాడి జోకులను తర్జుమా చేసి వదులుతోంది చైనా. అఫ్కోర్స్ ట్రంప్ గెలవడానికి రష్యా సాయం చేసిందని అమెరికన్ దర్యాప్తు సంస్థలు మొదట్లో చెప్పినా ఇటీవల రష్యా కాదు ఆ పని చేసింది చైనా అని నిర్ధారించినాయి. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఇదే అవుతోంది. ఇందులో మోడీజీ చేసిన వ్యాఖ్య మన దేశంలో మధ్యతరగతి బద్ధక జీవులను ఉద్దేశించింది. మొదటి దశ ఎన్నికల వేళ తమిళనాడులో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. చాలామంది మధ్యతరగతి బద్ధక జీవులు ఊటీ, కొడైకెనాల్ విహారయాత్రకు వెళ్లారు ఓటు వేయకుండా. గతం కంటే 5% ఓటింగ్ తగ్గినది బీజేపీకి నష్టం కలిగిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. కేరళలో ఓటు వేయడానికి అని గల్ఫ్ దేశాల నుండి విమానాలు ఎక్కి మరీ కేరళ చేరుకున్నారు. అక్కడ ప్రజలు ఒకవైపు ప్రయాణ ఖర్చులు కమ్మీలు భరిస్తుంటే ఒకవైపు ఛార్జీ వాళ్ళే పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు బంగ్లాదేశ్ చెక్ పోస్టుల దగ్గర విపరీతమైన రద్దీ ఉంది భారత్లోకి రావడానికి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడానికి మన మధ్యతరగతి మందబుద్ధులకి ఎందుకంత బద్ధకం అని ప్రశ్నిస్తున్నారు.